అంటే మొదటిసారి మాట్లాడింది కాదు, సుష్మితా పటేల్ గారు ఇది రెండోసారి. కొండ సురేఖ గారు కూడా చాలా సందర్భాల్లో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ నష్టమయ్యే పనులు చేసిన మాట వాస్తవం. ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి గారు మాట్లాడారంటే నాకు పదవి మంత్రివర్గంలో స్థానం లేదని చెప్పి మాట్లాడుతున్నాను. మీకు మంత్రివర్గంలో స్థానం ఇచ్చినా కూడా మీకేమన్నా మాట్లాడి దానికి ఇంకా బీసీ అనే అంశము లేవనెత్తడం, బీసీలకు ఏదో కాంగ్రెస్ పార్టీలో నష్టం జరుగుతుందని చెప్పే ప్రయత్నం, మీ కుటుంబానికే ఎమ్మెల్సీ ఇవ్వలేదని, నాకు ఎమ్మెల్యే పదవి లేదు, నేనే 20 సంవత్సరాల పాటు ఎమ్మెల్యేగా పరకాల నుంచి ఉంటా, లేకపోతే అసలు ఎమ్మెల్యే టికెట్ అనౌన్స్ చేయడానికి ముఖ్యమంత్రి ఎవరని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి పట్టుకొని మీరు కాంగ్రెస్ పార్టీలో ఉండి, మీ అమ్మ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు మంత్రివర్గంలో మంత్రిగా ఉండి తెలంగాణ సమాజం ముందు కాంగ్రెస్ పార్టీ దోషి నిలబెట్టే ప్రయత్నం చేసినప్పుడు ఖచ్చితంగా ఎదురుదారి జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ నష్టం చేసి అయ్యే పనులు చేసినప్పుడు ఎవరు ఎందుకు కూకుంటారు? వివరణ ఇచ్చింది కదా. ఆమె చేసినటువంటి వ్యాఖ్యలు కాదు, వాళ్ళ కూతురు చేసినటువంటి వ్యాఖ్యలు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చాలా సందర్భాల్లో మీ పార్టీ పైన కొన్ని విమర్శలు చేస్తే, మరి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు చేస్తే కోమటిరెడ్డి వెంకటరెడ్డి పైన ఎందుకు చర్యలు తీసుకోలేదు? సో వాళ్ళ బిడ్డకు నాకు ఏం సంబంధం, ఆమె వ్యక్తిగతమైనటువంటి అంశాలు ప్రస్తావించింది అన్నటువంటి కోణంలో ఆమె వివరణ ఇచ్చింది. ఇంకేం కావాలి? ఇక్కడ మొత్తము ఆ వ్యాఖ్యల్ని ఖండిస్తుందని చెప్పలే కదా. కూతురు అయితే తన మననే భేదం ఉండదు. కాంగ్రెస్ పార్టీ సంబంధించి అందరూ సమానం అనుకున్నప్పుడు, కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు మీ కూతురు మీద కూడా మీరు వ్యాఖ్యలు చేయాలి కదా. వ్యతిరేక వ్యాఖ్యలు ఖండించాల్సిన అవసరం ఉంది. ఖండించకుండా గతంలో ఒకసారి కాంగ్రెస్ పార్టీ నష్టమయ్యే పనులు చేస్తూ ఆధారాలు అప్పుడు బయటపెట్టలే, ఇప్పుడు మళ్ళీ ఒకసారి వ్యాఖ్యలు చేసి ఇప్పుడన్నా ఆధారాలు బయటపెట్టు. మీ ఇక్కడ ఆధారాలు లేకుండా నిరుపయోగంగా ఏది పడితే నోటికి అది మాట్లాడడం, రేవంత్ రెడ్డి గారి కుటుంబ సభ్యులను రాజకీయాలకు తీసుకురావడం, బీసీల కాంగ్రెస్ పార్టీ ద్రోహం చేస్తుందని చెప్పే ప్రయత్నం మీరు చేస్తాం. బీసీలకు ఎక్కడ ద్రోహం చేసింది? బీసీలకు ద్రోహం చేస్తే మీ అమ్మ మంత్రివర్గంలో ఎట్టుంటుంది? మహేష్ కుమార్ గౌడ్ గారు పీసీసీ అధ్యక్షుడు ఎట్లయితాడు? డిప్యూటీ సీఎంగా బట్టి విక్రమార్క గారు ఎట్టుంటారు? అదే కాకుండా మంత్రివర్గంలో వాకాటి సీఆర్ గారు కావచ్చు, పొన్నం ప్రభాకర్ గారు కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో కులగన్న కాంగ్రెస్ పార్టీ ఎట్లా చేస్తుంది? అత్యధికంగా లోకల్ బాడీ సర్పంచ్ ఎలక్షన్లో ఎందుకు కాంగ్రెస్ పార్టీ అత్యధికంగా రిజర్వేషన్ కల్పించింది బీసీలకు మేలు చేయాలి, బీసీలకు జాతీయ స్థాయిలో కావచ్చు తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా రాజకీయ అవకాశం కల్పించాలని సదుద్దేశంతో ప్రభుత్వం ముందుకు పోతూ దేశానికి ఆదర్శవంతంగా తెలంగాణ రాష్ట్రం ఉండి కులగన్న చేసింది తెలంగాణ రాష్ట్రం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వమే కదా. అదే కాకుండా మీరు బీసీల గురించి మీ కుటుంబానికి ఏమన్నా అయితే బీసీలు గుర్తొస్తారు. మరి ఎంతమంది బీసీలు ఎమ్మెల్యే చేసి మీ జిల్లాలో ఎంతమంది ఎమ్మెల్సీ చేసిరు? ఒక్కరితోటే సఖ్యత ఉన్నారా మీరు? బసరా సరే బీసీనే కదా, మరి ఎందుకు ఆయనతో పంచాయతీ? మిగతా వాళ్ళంతా ఎస్సీ ఎస్టీలే కదా, అందరితో పంచాయతీ ఉంది. మీతో ఎవరన్నా ఉన్నారా మీ జిల్లాలో? మీరు గెలిచిందే ఒక్కరు గెలిచినా కూడా కాంగ్రెస్ పార్టీ మీకు మంత్రివర్గంలో అవకాశం ఇచ్చింది. మీరు పద్మశాలిని మున్నూరు కాపు బీసీ అని చెప్పేసి అడ్డం పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ బలహీనపరిచే ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఎమ్మెల్యేలు మాట్లాడరు, ఎమ్మెల్సీలు మాట్లాడరు, రేపు కార్యకర్తలు కూడా మాట్లాడతారు. 40 లక్షల మంది కార్యకర్తలు ఉన్నారు. వాళ్ళ జీవితాలకు సంబంధించిన సమస్య 10 సంవత్సరాల కాలం పాటు ప్రతిపక్షంలో ఉండి కాంగ్రెస్ పార్టీని అధికారం తీసుకురావడం కోసం రేవంత్ రెడ్డి గారు కావచ్చు, కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ముఖ్య నాయకులంతా పాదయాత్ర చేసిండు, రేవంత్ రెడ్డి గారు యాత్ర చేసిండు. తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు 13-14 రోజుల పాటు చెల్లపల్లి జైలు ఉన్నాడు. తర్వాత తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధికారం తీసుకోవడం కోసం ఏకంగా ఎమ్మెల్యే 18 ఓడిపోయిన పరిస్థితి, తర్వాత ఎంపీగా మల్కాయిని గెలిచిన పరిస్థితి. మీరు ఒక్కరే గెలిచి మంత్రివర్గంలో స్థానం ఇస్తే ఎవరికి బీసీలకు అన్యాయం చేయకుండా బీసీలకు మేలు చేసే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంటే, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రతిసారి బలహీనపరిచే ప్రయత్నం, రేవంత్ రెడ్డి గారి కుటుంబాన్ని రాజకీయాలు తీసుకొచ్చే ప్రయత్నం, రోహిన్ రెడ్డి గారిని అవినీతి చేసిందని చెప్పే ప్రయత్నం, అదే కాకుండా వేం నరేంద్ర రెడ్డి గారు ఏదో రాజకీయంగా లబ్ధి పొందుతుండు వరంగల్ జిల్లాలో ఆయన పెత్తనం అని చెప్పి మాట్లాడే ప్రయత్నం, అసలు ఏమైనా అర్థం ఉందా? మీరు మాట్లాడే మాటలలో అర్థం పడతం లేదు కాబట్టి కాంగ్రెస్ పార్టీ నాయకులంతా కూడా స్పందిస్తూ ఉన్నారు. ఇవాళ ఇప్పుడు అంతకు ఇష్టం లేకపోతే ఫోన్ చెప్తున్నాము మేము కూడా. మీరు ఏదో కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ పార్టీలో పుట్టి పెరిగినట్టు ఎవరు లేరు. మీరు గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, తర్వాత వైసీపీ పోయారు, తర్వాత టీఆర్ఎస్ పోయారు, తర్వాత మళ్ళీ కాంగ్రెస్కి వచ్చారు. కాంగ్రెస్కి వచ్చిన తర్వాత మళ్ళీ మీరు ఓడిపోయిన పరిస్థితి, తర్వాత కాంగ్రెస్ పార్టీ మొన్న 23 ఎలక్షన్లు మీరు గెలిచారు. ఒక్కరే గెలిస్తే కూడా మళ్ళీ మంత్రివర్గం తీసుకొని మీరు నాగార్జున గారి మీద వ్యాఖ్యలు చేసినప్పుడు, సంబంధ గారి మీద వ్యాఖ్యలు చేసినప్పుడు మేము పార్టీగా సమర్థించినాం. తర్వాత మీ కూతురు మాట్లాడినప్పుడు కూడా సరే పోనీ అని వదిలేసినాం. రెండోసారి కాంగ్రెస్ పార్టీ బలహీనపరిచే ప్రయత్నం, ముఖ్యమంత్రి గారి మీద దురుసుగా ఇష్టం వచ్చినట్టు నోటికి ఏదొస్తుంది మాట్లాడే ప్రయత్నం చేసినప్పుడు మాత్రమే కాంగ్రెస్ పార్టీగా క్రమశిక్షణ కమిటీ నోటీసులు ఇచ్చారు. ఎందుకు? మీ కూతురు కాంగ్రెస్ పార్టీలో మెంబర్షిప్ కానీ సభ్యత్వం లేదు కాబట్టి, మీ కూతురు మీరే వెనకేసుకొస్తా ఉన్నారు కాబట్టి దానికి సమాధానం చెప్పని ఇస్తే తనేమన్నారు, మాకు సంబంధం లేదు, తను వ్యక్తిగతంగా తీసుకునేది అన్నారు. మరి వ్యక్తిగతంగా తీసుకున్నప్పుడు మీరైతే కాంగ్రెస్ పార్టీ నాయకురాలుగా ఖండించాలి కదా. మీ కూతురు అయితే ఖండించరా? మీ కుటుంబ సంబంధించిన వాళ్ళు ఉంటే మీరు ఖండించరా? ఖండించాల్సిన బాధ్యత మీ మీద ఉంది కదా. కాబట్టి కాంగ్రెస్ పార్టీని బలహీనపరిచే ప్రయత్నం ఎవరు చేసినా, అది ఆదిలాబాద్లో ఉన్న నాయకులు చేసినా, మహబూబ్నగర్లో ఉన్న నాయకులు చేసినా, నల్గొండ జిల్లాలో ఉన్న నాయకులు చేసినా, వరంగల్ జిల్లాల వాళ్ళ నాయకులు చేసినా ఖచ్చితంగా ఇప్పటి నుంచి మాత్రం కాంగ్రెస్ పార్టీ చాలా కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలని చెప్పేసి
కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు భావిస్తాం. దానిలో భాగంగానే అదే జక్కిడి ప్రభాకర్ గారిని సస్పెండ్ చేశారు. అదే కొండ సురేఖ గారికి నోటీసులు ఇచ్చారు. చిన్నారెడ్డి గారు నోటీసులు ఇచ్చారు. అదే కాకుండా కంది శ్రీనివాసరెడ్డి గారు నోటీసులు ఇచ్చారు. ఎందుకంటే గతంలో ఏదో తుంగతుర్తి అంశం కావచ్చు, లేదు నల్గొండ జిల్లా అంశం కావచ్చు, సరే చిన్న అంశం కదా, సరే పదవులు రావట్లేవు కదా, రానోళ్ళు మాట్లాడుతారని చెప్పేసి మేము భావించాం. పదవులు రానోళ్ళు మాట్లాడుతారు, పదవులు వచ్చిన వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ చిన్నారెడ్డి గారు కూడా వారికి కూడా ఎమ్మెల్యేగా అవకాశం ఇవ్వకపోతే ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్గా ఇచ్చారు. వైస్ చైర్మన్గా ఇచ్చిన తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీ మీద మాట్లాడితే జీవన్ రెడ్డి గారు, ఇప్పుడు జీవన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ మీద ఆయన ఏదో మాట్లాడుతూ ఉన్నారు. జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ సంబంధం లేదు. జీవన్ రెడ్డి గారు అంటారు రేవంత్ రెడ్డి గారి కంటే సోకాజ్ నోటీస్ ఇవ్వాలి. మీకు ఏమైనా సంబంధం ఉందా? మీ పార్టీ ఏంది, మీ కథ ఏంది, మీ పార్టీలోనే మీ పరిస్థితి ఏదో అర్థం కాదు. కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళిపోయిన తర్వాత మీరు ఉన్నట్టో లేనట్టో అర్థం కాకుండా మీరు కనీసం మీడియాలో కూడా కనబడిన పరిస్థితి. ఏదో కాంగ్రెస్ పార్టీ మేము మాట్లాడితే ఏదో మీడియాలో చూపిస్తారని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రికి సోకాజ్ నోటీస్ అని మీరు మాట్లాడితే ఎట్లా? ఫస్ట్ అసెంబ్లీ రాని అదేవిధంగా కేసీఆర్ గారు నోటీసులే అని చెప్పి మాట్లాడాలి. ప్రతిపక్ష నాయకుడు రాజీనామా చేయండి కేసీఆర్ గారు, మీరు అసెంబ్లీకి రావట్లేదు కదా, ప్రజా సమస్యలు కూడా మీరు పట్టించుకోలేదు కదా, మీరు సిఎల్పి అదేవిధంగా బీఆర్ఎల్పీ నేతకు రాజీనామా చేయండి, వేరే వాళ్ళకి అప్పచెప్పండి అని చెప్పి జీవన్ రెడ్డి గారు మాట్లాడిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి గురించి మాట్లాడితే తెలంగాణ సమాజం హర్షిస్తుంది. ఇంకోటి కాంగ్రెస్ పార్టీ అంటే నెక్స్ట్ రాదు ఇక బీఆర్ఎస్ పార్టీ ఎక్కడ ఉంది, ఏడు ఉంది. భారతీయ జనతా పార్టీ దేశంలో పని అయిపోయింది, తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయింది. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ఎంపీ ఎలక్షన్ కావచ్చు, సర్పంచ్ ఎలక్షన్ కావచ్చు, మున్సిపల్ ఎలక్షన్లో గుండు సున్నాయింది. ఈ అంశాన్ని పెద్దగా చేసే ప్రయత్నంలో తెలుగు స్క్రైబ్ కావచ్చు, టీ న్యూస్ కావచ్చు, నమస్తే తెలంగాణ, హరీష్ రావు గారు, కేటీఆర్ గారు, టీఆర్ఎస్ శ్రేణులు అందరికీ కూడా అనవసరంగా కొండ సురేఖ గారి కూతురు మాట్లాడిన మాటలను కూడా ప్రతిపక్షాలు దీన్ని అలుసుగా తీసుకొని కాంగ్రెస్ పార్టీని బలహీనపరిచే ప్రభుత్వాన్ని బలహీనపరిచే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ నాయకులంతా కూడా చాలా సీరియస్గా తీసుకొని ఖచ్చితంగా కొండ సురేఖ గారి మీద చర్యలు తీసుకోవాలి. భవిష్యత్తులో ఏ నాయకుడు మాట్లాడినా, చిన్న నాయకుడు కాదు, పెద్ద నాయకుడు కాదు, ఏ నాయకుడు మాట్లాడినా చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతూ ఉన్నారు. దానిలో భాగంగా ఇంకేం మాటలు సుష్మిత గారు పచ్చ నాయకులు అని చెప్తా ఉన్నాం. అసలు పచ్చ నాయకులు ఎవరుండు కాంగ్రెస్ పార్టీలో? తుమ్మల నాగేశ్వరరావు గారు ఉంటే టీఆర్ఎస్ పార్టీలో మంత్రి అయి తర్వాత కాంగ్రెస్కి వచ్చారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నుంచి వైసీపీ పోయి, వైసీపీ నుంచి టీఆర్ఎస్ పోయి, టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్కి వచ్చారు. అసలు టీడీపీ వాళ్ళు డైరెక్ట్ కాంగ్రెస్ పార్టీకి వచ్చిన వాళ్ళు ఎవరు లేరు. రేవూరు ప్రకాష్ రెడ్డి గారు కూడా టీడీపీ నుంచి బీజేపీ పోయి కాంగ్రెస్కి వచ్చారు. మీరు కూడా టీఆర్ఎస్ పార్టీకి పోయి కాంగ్రెస్కి వచ్చారు. అదే వాళ్ళు ఏదో కాంగ్రెస్ పార్టీలో ఉండి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వాళ్ళు ఏదో మేలు చేసినట్టు, కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు ఏదో కీడు చేసినట్టు మాట్లాడే ప్రయత్నం చేస్తే కాబట్టి కొండ సురేఖ గారి కుటుంబం తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు కాంగ్రెస్ పార్టీలో అనుభవించాల్సిన పదవులన్నీ అనుభవించారు. ఒక్కరుంటే కూడా మంత్రి ఇచ్చారు. భవిష్యత్తులో వాళ్ళ తండ్రి గారికి మురళి గారికి సంబంధించి ఎమ్మెల్సీ విషయంలో పార్టీ చూసుకుంటుంది. మీకు సంబంధం లేని అంశం విషయంలో ఏలు పెట్టి అనవసరంగా చిన్నదాన్ని పెద్దగా చేసి కాబట్టి ఇంత పెద్ద ఇష్యూ అయింది. వరంగల్ మొత్తం ఉన్నటువంటి నాయకులంతా కూడా కొండ సురేఖ గారిని సస్పెండ్ చేయాలంటున్నాను. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా కూడా కొండ సురేఖ గారిని సస్పెండ్ చేయాలంటున్నాను. మీరు బీసీ పేరు మీద, పద్మశాలి పేరు మీద, మున్నూరు కాపీ పేరు మీద రాజకీయం చేద్దామంటే కాంగ్రెస్ పార్టీ చూసుకోదు. ఖచ్చితంగా కొండ సురేఖ గారి విషయంలో కాంగ్రెస్ పార్టీ చర్యలు తీసుకోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ నాయకులంతా కోరుతా ఉన్నారు. కాబట్టి మేము అంతా కూడా వారి మీద చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతాం.